గడిచిన వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈడీ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక టీంని ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో ఆ సిట్ అధిపతికి లేఖ రాయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పటికే మద్యం కుంభకోణం స్కామ్కి సంబంధించి సిట్టు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ విచారణ అయితే జరిపించుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు దీంట్లో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టుగా లేదు. అయితే గత 2 రోజుల క్రితం ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఈడీ ఎంటర్ అయ్యి ఈ కేసుకు సంబంధించినట్టు పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మొత్తంగా ఈ రానున్న రోజుల్లో మరి కేసు ఎటువైపు మళ్ళీ తిరగబోతుంది కేంద్రం అడుగు వేయడంతో? జనరల్గా ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే ఈ డబ్బు హవాలా డబ్బు ఇట్లాంటిది వచ్చినప్పుడు, డబ్బు బయటకు వచ్చినప్పుడు, ఇట్లాంటిది వచ్చినప్పుడు మాత్రమే ఈడీ ఎంటర్ అవుతుంది. మిగతా సందర్భంలో ఈడీకి సంబంధం ఉండదు. ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. అంటే ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా కొద్ది రోజులుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఈడీ సిట్ అధికారులకు లేఖ రాయడం జరిగింది. 33 మంది పైన మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వారికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించమని చెప్పడం జరిగింది. వారు బ్యాంకు ఖాతాలతో పాటు వారు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలన్నీ కూడా సమర్పించమని చెప్పినట్టుగా తెలిసింది. వాళ్ళకు అంటే ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి సమాచారంతో ఉంటుంది వాళ్ళకు. అంటే బ్యాంకు లావాదేవీలు ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యి, ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యి, అంటే ఏంటి వాళ్ళకు, వీటికి సంబంధించి వివరాలు. అయితే మనం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపు 33 మంది ఇప్పటికే విచారణ కొనసాగుతుండగా అందులో ముఖ్యంగా కేసిరెడ్డి ముఖ్యంగా ప్రధాన నిందితుడుగా గుర్తింపబడడం జరిగింది. తనతో పాటుగా మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అంటే వీళ్ళు ముగ్గురితోటే మొత్తం స్కామ్ అంతా కూడా లిక్కర్ స్కామ్ కూడా వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో నడవడం జరిగింది. తర్వాత వ్యక్తులు ఒక్కొక్కరుగా బయటికి రావడం జరిగింది. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే ధనంజయ రెడ్డి, అలాగే చూసుకున్నట్టయితే భారతీ గ్రూప్స్ శాశ్వత అధ్యక్షుడు, వీళ్ళందరి పేర్లు కూడా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఇటీవల కాలంలో A31, 32, 33గా చేర్చడం జరిగింది. వీళ్ళు అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళని ఉపయోగించుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ సిట్ చేసిన ఛార్జ్షీట్లను మనం గమనించినట్టయితే షెల్ కంపెనీలు, అంటే కంపెనీలు లేకుండా కంపెనీలు క్రియేట్ చేసి వాటి ద్వారా డబ్బును మిగతా వారికి అందజేసినట్టుగా షెల్ కంపెనీను, లేకపోతే తనకి అంటే పేరు ఊరు లేని కంపెనీలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాటి ద్వారా ఎవరికి చేరాలనో వారికి చేర్చినట్టుగా మనకు అక్కడ వాళ్ళు సిట్లో కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయింది అనే దాన్ని బట్టి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో, బెంగళూరులో స్థిరాస్తులు కూడా ఈ డబ్బును వెచ్చించడం జరిగింది. దాంతోపాటు బంగారం కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఇలాంటి వివరాలన్నీ కూడా ఆల్రెడీ సిట్ సేకరించడం జరిగింది. దీనికి మునుముందు దర్యాప్తు ఈడీకి పూర్తి ఆధారాలతో, అంటే లావాదేవీలు, ఆర్థికపరమైన లావాదేవీలు, అంటే ఒక షెల్ కంపెనీలో లేకపోతే నష్టాల్లో ఉన్న కంపెనీలో సడన్గా లాభాలకు ఎట్లా వచ్చింది, అంటే వాళ్ళకి ఈ డబ్బు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది, ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది, ఎవరి పేరు మీద, ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధమైన లావాదేవీలన్నీ కూడా ఈడీ, ఎందుకంటే ఈడీ అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఆర్థికపరమైన వీటికి సంబంధించిన వివరాలన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ సంబంధించినవి కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించి అన్నీ కూడా ఈడీ సేకరించడం చాలా ఈజీ. కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో ఇప్పుడు ఎవరైతే ఈ పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మనం చూసాం, తెలంగాణ లిక్కర్ స్కామ్ను చూసాం, ఇప్పుడు వీటన్నిటిని మించి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడ్డప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరికి తెలియని కూడా తెలియదు, అక్కడ లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా ఎవరికి తెలియదు. కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాత అన్నిటికంటే పెద్ద స్కామ్ అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా ఈ సిట్ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే డిస్టిలరీస్ని బెదిరించడం, వాళ్ళ నుంచి ముడుపులు సేకరించడం, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు కేటాయించడం, లేదంటే ముడుపులు తీసుకొని కేటాయించడం, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నిజాల్లో ఈడీ ఎంటర్ అవ్వడంతో ఈడీ ఎంటర్ అయిందంటేనే చాలా, అంటే ఆ కేసు నుంచి బయటపడ్డామని చాలా కష్టమైన పని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో, సిబిఐ మిగతా కేసుల విషయంలో పెద్ద అతనికి భయం లేదు. కానీ ఈడీ కేసుల విషయంలోనే తను ఈ ఈడీ నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తున్న సందర్భంలో ఇప్పుడు మరొకసారి ఎవరెవరు అందులో ఇరుక్కుంటారు ఈడీ కేసులు అనేది దర్యాప్తులో ముందు ముందు మనకు మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినట్టు సిట్టే చాలా వరకు కేసును ఒక కొలిక్కి తీసుకోవడం అయితే జరిగింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత మరి కేసు
కేసుకు సంబంధించి కానీ దర్యాప్తు విధానాలు కానీ మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుందంటారు మరి? అంటే ఈడీ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఈడీకి ఒక ఇది ఉంది. ఈడీ ఏం చేస్తుందంటే నీకు ఇది జరిగిందని చెప్తుంది, అది జరగలేదని చెప్పుకునే బాధ్యత ఎవరైతే నిందితుల మీద ఉంటుంది. సిబిఐ కానీ సిట్ కానీ చేయాల్సి ఈడీకి తేడా ఏంటంటే సిబిఐ ఏం చేస్తుందంటే ఒక కేసును నమోదు చేస్తే ఆ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించాలి, దానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించాలి, ఇవన్నీ కూడా ప్రజెంట్ చేస్తే కేసులు నిలుస్తాయి. అందుకే సిబిఐ కేసులు కానీ సిఐడి కేసులు కానీ కోర్టుల్లో నిలవకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎవరైతే కేసు నమోదు చేస్తారో వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, కేసును ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈడీ విషయం కాదు. ఈడీ కేసు నమోదు చేస్తే ఈడీకి ఏం చేయదు, నేను తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకోవాలి. అంటే ఈడీకి సిబిఐకి ఉన్న తేడా ఏంటంటే ఈడీ ఒక కేసును నమోదు చేసేస్తుంది, ఈయన ఇన్ని అక్రమాలు చేసిండని, ఇంకా అందే వదిలేస్తుంది. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుని మీద ఉంటుంది. సిబిఐ దగ్గరికి వచ్చినప్పుడు నిందితుని మీద ఆరోపణలు చేస్తూ వివరాలు సేకరిస్తూ అవి కోర్టు కూడా సమర్పించి కోర్టు కూడా వీళ్ళే నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందుకే చాలామందికి ఈడీ అంటే భయపడుతుంటారు. సిట్ ఎన్ని వివరాలు సేకరించిందో ఇవన్నీ కనుక ఈడీకి ఇస్తే ఈడీ వాళ్ళ మీద ఛార్జ్షీట్ నమోదు చేస్తుంది. అప్పుడు ఈ 33 మంది వాళ్ళు స్వయంగా మేము ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈడీ అంటే చాలామంది భయపడేది దానికోసమే. కాబట్టి ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయిందంటే ఇప్పుడున్న ఎవరి మీద అయితే 33 మంది మీద అభియోగాలు మోపడ్డాయో వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మేమే తప్పు చేయాలని చెప్పి నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేసు పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి మరింత లోతుగా విశ్లేషణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.